ఇక్కడ మీకు అలా ముందు ఇద్దరు కొట్లాడుతారు, లేదంటే ఒక కొట్టి ఒకరిని చంపేసి వెళ్ళిపోతారు. ఎవరు కాల్ చేయాలి? 100 కాల్ చేస్తారు. సరే ఒకతను హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయారు, 102 కాల్ చేస్తారు. అది వచ్చేలోపు ఇంకా మనం ఇంకా లేట్ అయ్యేటట్టు నాకు ఏం చేస్తాం? నేను ముందే ఒక అతను హార్ట్ అటాక్ వచ్చి కింద పడి కొట్టుకుంటుండు, ఏం చేయాలి? సిపిఆర్ చేయాలి. వెరీ గుడ్. ఈ సిపిఆర్ లాంటిదే ఇప్పుడు మేము వాడేది. ఒక మనిషి చనిపోతున్నప్పుడు సిపిఆర్ ఎట్లయితే చేస్తామో 1930 కూడా జస్ట్ లైక్ సిపిఆర్. 1930 మనకు కాల్ చేయడం వల్ల వితిన్ అవర్స్లో ఏదైనా గోల్డెన్ అవర్ అంటే తెలుసు కదా, సిపిఆర్ చేస్తే ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉంటే, అతను హార్ట్ అటాక్లో ఏదో తలదిరి పడిపోవడం ఏదో విధంగా పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని కాపాడడానికి సిపిఆర్ చేస్తాం. సిపిఆర్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేస్తాం. ఈ టైం ఏమంటాం? గోల్డెన్ అవర్ అంటాం. ఈ గోల్డెన్ అవర్ లాంటిది సేమ్ సైబర్ క్రైమ్లో కూడా 1930కి ఎవరైనా డబ్బులు పోగొట్టుకుంటే వెంటనే 1930 కాల్ చేయాలి. ఆ 1930నే మనం గోల్డెన్ అవర్ అంటాం. ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి అంటే 1930 కాల్ చేసిన తర్వాత వెంటనే మాకు వస్తుంది కాల్. మాకంటే ఇక్కడ కాదు, హైదరాబాద్ కాల్ వస్తుంది. హైదరాబాద్లో ఒక 40 మంది కానిస్టేబుల్స్, ఎంత కానిస్టేబుల్స్ వాళ్ళంతా అలాగే సాఫ్ట్వేర్ లాగానే ఉంటారు. వాళ్ళంతా ఆ కాల్ రిసీవ్ చేసుకుని ఇమీడియట్గా నీకు ఏం జరిగిందని ఫస్ట్ ఏం కావాలి? అతను బాధితులు ఏ విధంగా ఉంటాడు? ఫస్ట్ ప్యానిక్లో ఉంటాడు. కింద పడి అతను కొట్టుకుంటుంది కదా, అతను ఏంటంటే ప్యానిక్లో ఉంటాడు. ఇది కూడా సేమ్ అంతే. అతను కూడా డబ్బులు పోయినాయి, చూసుకునేసరికి అకౌంట్లో ₹1,00,000 ఎగిరిపోయినాయి. అతను టెన్షన్ పడితే ప్యానిక్లో ఉంటాడు. సరే ఏమైందో అర్థం కాదు, డబ్బులు పోయినా కాల్ చేసి డబ్బులు పోయినా సార్ అంటుంటాడు. అట్లా కాదని చెప్పేసి వాళ్ళకి ఆపి ఫస్ట్ ఆ స్క్రీన్ షాట్ తీసుకుని నాకు పంపించండి అంటే మేము అప్పుడు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆన్లైన్లో ఏ పోలీస్ స్టేషన్, మెట్పల్లి పోలీస్ స్టేషన్, మెట్పల్లి పోలీస్ స్టేషన్ పంపించేస్తారు. మళ్ళీ ఇక్కడ సార్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఇది ఒక ప్రాసెస్. దీనిలో డబ్బులు పోయిన తర్వాత వెంటనే ఏం చేయాలి? 1930 కాల్ చేయాలి. కాల్ చేయడం వల్ల ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందనేది ఆపడానికి ఆ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేసి దానిలో అమౌంట్ని హోల్డ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. లేదు లేట్ చేసిననుకో ఏమవుతుంది? అతను డబ్బులు డ్రా చేసుకుంటాడు. డబ్బులు మొత్తం తీసేసుకుని వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, దొరకడు. మనం వెళ్ళినా దొరకడు. అని అకౌంట్ డీటెయిల్స్ వర్క్ మనం పోయినా ఆ ఇంట్లో ఉన్నాడు, ఆ ఫోన్లు యూజ్ చేయరు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. అకౌంట్ ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడనే ఉంటారు. మీరందరూ ఇప్పుడు మెట్పల్లి అకౌంట్ తీసుకున్నాం, హైదరాబాద్లో చదువుకోరా? మేము వచ్చి మెట్పల్లి ఎత్తితే దొరకవు, హైదరాబాద్లో ఉంటాం. సో ఇది కూడా అంతే. అందుకే మనం ముందే ఆపడానికి కోసం అకౌంట్లో అమౌంట్ హోల్డ్ చేస్తే ఆ అమౌంట్ అతనికి మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో సరే ఓకే సార్, డబ్బులు ఎందుకు పోతాయి సార్? అసలు డబ్బులు ఎట్లా పోతాయి సార్ అని అడగాలి. డబ్బులు ఎట్లా పోతాయి? రకరకాలుగా అఫెన్స్ చేస్తున్నారు. ఏ అఫెన్స్ చేస్తున్నారో మనం కనిపెట్టలేకుండా కొన్ని వందల రకాల అఫెన్స్ చేస్తుంది. మొన్న ఒకదానికి ఇక్కడనే కొర్రలలో మీ అబ్బాయి మీ బెంగళూరులో చదువుతున్నట్టు అతను బెంగళూరులో చదువుతున్న విషయం ఎట్లా తెలుసు అంటే, ఇతను ఎప్పుడు అప్లై చేసుకున్నప్పుడు ఆన్లైన్లో అతన్ని సెర్చ్ చేసినప్పుడు, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తారు కదా, గూగుల్లో మీరు నోట్స్ కోసము ఏదైనా సబ్జెక్ట్ కోసం సెర్చ్ చేసినప్పుడు, ఇంకేదైనా మీరు కాల్స్ కోసం ఏదైనా కస్టమర్ కేర్ కోసం కూడా అప్పుడప్పుడు సెర్చ్ చేస్తారు. అవసరం ఉంది, చేస్తారా? చేసినప్పుడు ఏమైంది? మన డేటా మొత్తం వాళ్ళకి కనపడుతుంది. మీకు ఫస్ట్ ఒక విషయం తెలిసి ఉండాలి, మనం వాడుతున్న ఇంటర్నెట్ 10%. ఇంటర్నెట్ మీకు కనపడుతున్న గూగుల్ ఇవన్నీ ఎంత? 10%. మన మిగతా 90% ఎక్కడ ఉంది? డార్క్ వెబ్లో ఉంటుంది. డార్క్ వెబ్ అంటారు. ఎప్పుడైనా నా పేరు డార్క్ వెబ్ అంటారు, వినాలి దాని పేరు. డార్క్ వెబ్ అంటారు. ఆ డార్క్ వెబ్లో మొత్తం మన డేటా మొత్తం ఉంటుంది. వాళ్ళంతా హ్యాకర్స్ ఏం చేస్తారు? ఒక బ్యాంక్ కానీ ఒక డైరెక్ట్ ఆధార్ సెంటర్నే హ్యాక్ చేస్తారు వాళ్ళు. మన డేటా మొత్తం డార్క్ వెబ్లో ఉంటుంది. ఆధార్ కార్డులతో పాటు మన ఫోన్ నెంబర్లు కూడా డార్క్ వెబ్లో ఉంటాయి. వాడు ఆ డార్క్ వెబ్లో అమ్మేవాడు ఉంటాడు, కొనేవాడు ఉంటాడు. వాడు అమ్మేటోడు ఉంటాడు, మన దగ్గర తక్కువ డబ్బులు కొనుక్కొని మనల్ని ఫ్రాడ్ చేస్తుంటారు. మన నెంబర్స్ ఎక్కడ మనం అనుకుంటారు, అది ఎట్లా వస్తుంది మన నెంబర్ ఎవరిచ్చారు అనుకుంటాం. ఇదంతా డార్క్ వెబ్ నుంచి తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని దానిలోని డేటా నుండి మనకు కాల్ చేస్తుంటాం. కాల్ చేసి ఏమంటారు? మీ అబ్బాయిని ఇంకా కుర్రలు ఏం జరిగిందంటే, మీ అబ్బాయిని బెంగళూరులో అరెస్ట్ చేసినాం, అరెస్ట్ అయిన కేసులో మీరు బెంగళూరులో అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టు పట్టుకుపోతారా? బెంగళూరు కోర్టులో తీసుకోవాలి. సార్ బెంగళూరు కోర్టులో తీసుకపోతే బెంగళూరుకు మనల్ని రమ్మనాలి కదా, పోలీస్ స్టేషన్కు రమ్మన్నాడు. మీరు ఏం భయపడకండి, మీ అబ్బాయికి ఏం కాదు, మీరు మీ అబ్బాయిని ఆన్లైన్లోనే మీరు వాట్సాప్లోనే మీరు డైరెక్ట్ బెయిల్ తీసుకోవచ్చు, మీరు బెయిల్కు ఖర్చు అవుతుందని చెప్పి చెప్తారు. ఎంత సార్ అంటాడు? ఫస్ట్ అయితే ₹1,00,000 పంపించండి అంటే ఇతను భయపడి ₹1,00,000 పంపిస్తాడు. తర్వాత ఇంకా ప్రాసెస్ మాకు రాలే అమౌంట్ మీరు స్క్రీన్ షాట్ పెట్టండి అంటాడు.
రాలేదంటే మళ్ళీ ఒకసారి కొట్టండి అంటాడు. అట్లా అతనితో డబ్బులు వేయించుకుంటూ 1 crore రూపీస్ వేయించుకున్నాడు. ఇది చూడండి లాస్ట్ మాట్లాడద్దు మీరు లాస్ట్ పెద్ద పెద్ద ఆఫీసర్లు కూర్చున్నారు కదా, మాట్లాడద్దు, మీ కాలేజ్ బ్యాడ్ నేమ్ వస్తుంది. అట్లా డబ్బులు వేయించుకుంటే 1 crore రూపీస్, 1 కోటి రూపాయలు వేసుకున్నాడు. 1 కోటి రూపాయలు వేసుకుని అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. అప్పుడు అర్థమైంది అతనికి, నా డబ్బులు మొత్తం పోయినాయి, నా డబ్బులు ఎట్లా పోయినాయి అంటే నన్ను మోసం చేసి తీసుకున్నాను అని చెప్పేసి అప్పుడు 193 కాల్ చేస్తాం. మేము ఏం చేసాం, కేసు రిజిస్టర్ చేసి అప్పీల్ పట్టుకొని పోతే వాళ్ళు ఎవరు లేదు, ఇక్కడ డబ్బులు మొత్తం పోయినాయి, అకౌంట్లో కూడా అమౌంట్ హోల్డ్ కావాలి. ఇది ఒక రకమైన నేరం, డిజిటల్ అరెస్ట్ అంటారు. ఇంకా చాలా రకాలు ఉంటాయి. మీకు ఓటీపీ చెప్పని వస్తారు. ఇప్పుడు కొత్త రకం వచ్చింది, మీకు ఫస్ట్ ఒక కాల్ వస్తుంది. ఇవన్నీ మీకు ఎందుకు తెలియాలంటే మీ అకౌంట్ డబ్బులు లేవు, మాకు తెలుసా విషయం. స్టూడెంట్స్ దగ్గర డబ్బులు ఉంటాయా? ఉంటాయి. ఎవరి దగ్గర ఉంటాయి? పేరెంట్స్ దగ్గర ఉంటాయి. పేరెంట్స్ ఎప్పుడు బిజీ ఉంటారు కదా వర్క్లో. పేరెంట్స్ మనకు మన ఫ్యామిలీ మెంబర్స్, చిన్నమ్మలు పెద్దమ్మలు పెద్దనాన్నలు అందరూ ఉంటారు కదా, మామయ్యలు, వీళ్ళందరూ ఎప్పుడు బిజీ ఉంటారు వర్క్లో. వాళ్ళకి అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళకి చెప్పాలి. కాల్ వచ్చిందంటే మీకు ఎలాంటి కాల్స్ వచ్చినా మెసేజ్లు వచ్చినా నాకు చెప్పండి, నేను ఒక సైబర్ వారియర్, నాకు అన్నీ తెలుసు, నాకు చెప్పండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాలి. మీరు ఇప్పుడు సైబర్ వారియర్స్ ఆల్రెడీ జాయిన్ అయిపోయారు కాబట్టి అయి కదా గుడ్. సో అతనికి ఇప్పుడు కొత్త రకం అఫెన్స్ ఏంటి అంటే, ఒక కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత సార్ మీరు ఇలా జరిగింది సార్ అది అని చెప్పి వాడిని ఏదో మాటలు పెడుతుంటారు. మాటలు పెట్టిన తర్వాత వాడు ఏదో మాట్లాడుతుంటుంటే ఇంకో కాల్ వస్తుంది. కాల్ రాగానే ఇంకో కాల్ వస్తుంది, నేను కట్ చేస్తాను. మనం అంటుంటే ఏమంటాడు, సార్ అది మెసేజ్ చేయండి సార్, అది కాల్, అది మా కంపెనీకి వచ్చిన కాల్ అని చెప్తాడు. వీడు అక్కడ ఆల్రెడీ వీడు అతను డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఓటీపీ త్రూ కాల్ పంపిస్తాడు. ఓటీపీలు కూడా కాల్ ద్వారా వస్తాయి, కొన్ని ఎస్ఎంఎస్ కాకుండా. గూగుల్ మనకు అకౌంట్కి వస్తుంది, ఎస్ఎంఎస్ వస్తుంది, కాల్ కూడా వస్తుంది. అక్కడ కాలు ఈ మెసేజ్ చేయగానే కాన్ఫిడెన్స్గా కాల్ పెట్టాడు. కాల్ పెట్టి ఓటీపీ అంటే ఓకే సార్ మీ అది చేసేసిన సార్ అది చేసిన అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. వీడు అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. రకరకాలు ఎట్లా చేస్తారో అర్థమవుతలేదు. మేము కూడా ప్రతిరోజు కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నట్టు ఉంది మేము. సో అట్లా రకరకాలు ఉంటాయి. కొంతమందికి వాట్సాప్లో లింక్ వస్తుంది. ఏం లింక్ వస్తుంది? .apk అని తెలుసా? వెరీ గుడ్. .apk లింక్ వస్తుంది. .apk లింక్ అనేది మనం కూడా క్రియేట్ చేయొచ్చు. నేను కూడా మీకు పంపిస్తాను. మీరు పంపించగానే మేము పంపించగానే డైరెక్ట్ మీ వీడియో ఓపెన్ అవుతుంది. మిమ్మల్ని నేను క్యాప్చర్ చేస్తాను. వీడియో ఓపెన్ అవుతుంది. మీకు .apk లింక్ క్లిక్ చేయగానే మీకు వీడియో ఓపెన్ అవుతుంది. నేను మీ ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేస్తాను. చేసి మీరు మార్పింగ్ వేసి మీకు పంపిస్తాను. మార్పింగ్ వేసి వేరే వాళ్ళది బాడీ అటాచ్ చేసి మీకు పంపిస్తాను. మీరు అప్పుడు భయపడతారు. భయపడి ఏం చేస్తారు, నేను ఎన్నడతాను డబ్బులు కదా అందరు పంపిస్తాను చెప్తే భయపడతారు. ఈ .apk లింక్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, మన ఫోన్ మొత్తం స్క్రీన్ షేర్ అయిపోతుంది. వాళ్ళు అక్కడ కంప్యూటర్ పెట్టుకుంటారు. కంప్యూటర్లో మన ఫోన్ మొత్తం స్క్రీన్ షేర్ అవుతుంది. ఆ స్క్రీన్ షేర్ జరిగినప్పుడు మన దగ్గర ఉన్న కాంటాక్ట్స్ కూడా మొత్తం డౌన్లోడ్ చేసుకుంటాడు. డైరెక్ట్ మీకే మళ్ళీ మెసేజ్ చేస్తుంటాడు. చాలా మంది జరిగింది. ఎవరికైనా తెలుసు అది జరుగుతుంటుంది. మీరు బయట అందరితో కాంటాక్ట్ ఉంటారు కాబట్టి తెలియదు. చాలా మంది జరుగుతుంటుంది. ఈ మధ్యన మీ కాలేజ్ టీచర్స్ కూడా జరిగి ఉంటారు. చాలా మంది కాలేజ్ గ్రూప్లలో, స్కూల్ గ్రూప్లలో ఎవరో పంపించినట్టు PM కిసాన్ లిస్ట్ అని వస్తుంటుంది. అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే మొత్తం మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిన వాడు అన్ని కాంటాక్ట్ తీసుకొని మీ ఫోటో డీపీ ఉంటుంది కదా, డీపీ పెట్టుకోవద్దు. అలా ఫోటో డీపీ తీసుకుని వాడు మార్ఫికేషన్ మళ్ళీ మనకి పంపిస్తుంటాడు. పంపించి మనం భయపడి ఏం చేస్తాం, డబ్బులు పంపించేస్తాం. కాబట్టి మరి ఎట్లా సార్, దాన్ని ఎట్లా ఆపాలి సార్? .apk ఫైల్ మా పేరెంట్స్ తెలియదు సార్, ఎట్లా సార్ అది అంటే, సరే ఓకే డౌన్లోడ్ చేసి అయిపోయింది. కానీ మళ్ళీ మన వాట్సాప్ని వాడు హ్యాక్ చేయకుండా ఉండాలంటే ఎవ్రీ వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది తెలుసా? 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ వాట్సాప్లో ఓపెన్ చేసి 2 స్టెప్ వెరిఫికేషన్ మీ పేరెంట్స్ పెట్టండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పండి. ఆ 2 స్టెప్ వెరిఫికేషన్లో కంపల్సరీ కోడ్ అడుగుతుంది కాబట్టి మనం కోడ్ ఎంటర్ చేస్తున్నాం. వాడు కూడా కోడ్ ఎంటర్ వాడికి తెలియదు కాబట్టి కోడ్ వాడు ఓపెన్ చేయలేదు మన వాట్సాప్. సో కొంతవరకు సేఫ్ ఉండగలుగుతాం. కాంటాక్ట్ డౌన్లోడ్ చేసుకున్నా కానీ మన డేటా కొంతవరకైనా ఆపగలుగుతాం. మన గ్యాలరీకి లాక్ ఉంటుంది, అవన్నీ లాక్లు ఉంటాయి కాబట్టి వాడు ఓపెన్ చేయలేక ఇంకొకరి మీద పడతారు. ఎవరైతే ఎంతమంది అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అలా 100 మంది డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి నేను వదిలిపెట్టి ఇంకొకరు వదిలిపోతాడు. అట్లా మనం స్కిప్ అయిపోతుంటాం అక్కడ. ఇది దేనివల్ల యూజ్ అవుతుందంటే మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ అండ్ ఫోన్ లాక్స్ వల్ల యూజ్ అవుతుంది. ఇంక ఇది కాకుండా ఇంకా చాలా రకాలు ఉంటాయి అఫెన్స్. మరి మీకు సోషల్ మీడియా మనకు మొత్తము అఫెన్స్లో ఎన్ని రకాలు? సైబర్ అవేర్నెస్ 2 రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటేమో ఫైనాన్షియల్, ఒకటేమో నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ అంటే చెప్తే ఇప్పుడు నేను ఫైనాన్షియల్ అంటే తెలిసిన కొంతవరకు తెలిసింది. కానీ ఇప్పుడు అమౌంట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంటే జరిగినప్పుడు ఏం చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, కాల్ చేస్తే ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంటుంది, మన ఇంట్లో వాళ్ళు డబ్బులు ఓడుకుంటూ ఉండాలంటే ఏం చేయాలి, ఇంతవరకు కొంచెం అవగాహన ఉండాలి. నాన్ ఫైనాన్షియల్ అంటే
ఇన్స్టాగ్రామ్ ఎంతమంది వాడతారు ఇలా? అందరు వాడతారా? రీల్స్ చేస్తారా మీరంతా? చేయరా? చేయొద్దు, రీల్స్ చేయొద్దు, మీకు అవసరం లేదు ఇన్స్టాగ్రామ్. అవసరమా? ఇన్స్టాగ్రామ్లు, స్నాప్చాట్లు అవసరం లేదు. ఇవన్నీ చూడడానికి బాగానే ఉంటుంది కానీ ఎంటర్టైన్మెంట్లా ఉంటుంది కానీ జీవితాలు నాశనం అవుతుంది. జీవితం అంటే మొత్తం మన లైఫ్ ఎప్పుడో బతకాలి. మనం 100 years బతకాలంటే 100 yearsలో ఇంక ఇట్లాంటి చాలా ఇన్స్టాగ్రామ్లు వందలు వస్తుంది. కాబట్టి మాట్లాడదు ఎంతాలి. కాబట్టి దీంట్లో నాన్ ఫైనాన్షియల్లో మెయిన్గా గర్ల్స్ ఇరుక్కోకుండా ఏం చేయాలి? మీరు మంచిగా వినాలి. బయట ఒకప్పుడు ఎల్లుంటుంటే చిక్కి బయట రోడ్ మీద కాలేజీకి వెళ్తుంది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కాలేజీకి వెళ్తే మా అక్కయ్య వాళ్ళ పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు కాలేజీకి వెళ్తుంటే, స్కూల్కి వెళ్తుంటే రోడ్ మీద కూర్చొని ఆకదాయాలు కోకిలు ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ చేస్తుంటారు. కామెంట్ చేయడం వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళి బెదిరించి కొట్టి తిట్టి పంపించేసారు ఇంకోసారి రావద్దని. లేదంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఒకసారి అక్కడ చేయకపోదు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? రోడ్ల మీద కూర్చొని లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో జరుగుతుంది. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్, స్నాప్చాట్, ఇదంతా సోషల్ మీడియా. అవన్నీ సోషల్ మీడియా అంటే పబ్లిక్ సమాచారాన్ని అందించేది సోషల్ మీడియా. యాక్చువల్ మీడియా అనేది మంచి చేయడానికి కోసం ఉన్నది. సోషల్ మీడియాను మనం యూజ్ చేస్తున్నాం. మీడియా మనకు సమాచారం ఇస్తుంది, న్యూస్ అందిస్తుంది, అన్ని చూస్తుంటాం, తెలుసుకుంటాం. సోషల్ మీడియాలో మనం కూడా ఇస్తుంటాం, మనం కూడా ఇవ్వచ్చు. సోషల్ మీడియా న్యూస్ మనం అందరికీ షేర్ చేసుకుంటాం. మన జరుగుతుంది, మీ ప్రోగ్రామ్ జరుగుతుంది, అవేర్నెస్ అవగాహన కలుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో పంపిస్తుంటాం. ఇదంతా ఓకే. సోషల్ మీడియాలో 2 రకాలు యూజ్ చేస్తున్నాం. బ్యాడ్ యూజ్ చేస్తున్నాం, గుడ్ యూజ్ చేస్తున్నాం. ఆ బ్యాడ్ యూజింగ్ అనేది తెలియకుండా యూజ్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో మన రీల్ కానీ మన ఫోటో కానీ పెట్టి వాళ్ళందరూ చూస్తుంటే మనం హ్యాపీ ఫీల్ కావడం కదా, ఇట్లాంటివి చేస్తుంటాం. దానివల్ల యూజ్ ఏంది? ఎవరికి అవసరం అవన్నీ? మనం పొలిటికల్ లీడర్సా? కాదు. మరి మనం ఏమైనా ఫేమస్ భారతదేశంలో మనం మంచి ఫేమస్ వ్యక్తులమా? కాదు. మన ఫేస్ అందరూ చూడాల్సిన అవసరం లేదు కదా. మన స్టేటస్ ఏంటి? స్టూడెంట్. మన ఇంట్లో వాళ్ళ స్టేటస్ ఏంటి? ఫ్యామిలీ. మన స్టేటస్ మనకు తెలిసే అందరు తెలియాల్సిన అవసరం లేదు కదా. ఈ వాట్సాప్లో స్టేటస్ పెట్టడము, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక 7th క్లాస్ అమ్మాయి, 7th క్లాస్ పిల్లలకి ఏం చేస్తుంది? మీకంటే కొంచెం అవగాహన ఉంది. ఇప్పుడు 7th క్లాస్ పిల్లలకి ఏం తెలియదు కదా. 7th క్లాస్ పాప ఏం చేస్తుంది? స్నాప్చాట్లో రోజు రీల్స్ పెడుతుంటారు, జోక్స్ అవి ఇవన్నీ డౌన్లోడ్ చేసి అలా పెడుతుంటారు. పెద్ద అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అవుతారు. 7th క్లాస్ పాపకి, చిన్న పాప, 7th క్లాస్ ఇంట్లో ఉంటారు. ఆమెకి ఒక అబ్బాయి పరిచయం అయితే ఈమె నిజంగానే ఆ అబ్బాయితో రోజు చాట్ చేస్తుంటారు. వాడి అమ్మాయిని ఇంటి వీడియో కాల్ చేయని చెప్తాడు. ఈమె వీడియో కాల్ చేస్తాడు. వాడు అవన్నీ రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి మళ్ళీ ఈమెనే పంపిస్తాడు. భయపడి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కొట్టుతారు, తిప్పుతారు. అది ఇప్పుడు ఏం అర్థం కాక మాకు చూపెడితే మళ్ళీ మేము బాగుంటుందని చెప్పేసి వాళ్ళు భయపడతారు. అట్లా సరే మాకేం చెప్పారు కానీ మీకు ఏం జరిగింది చెప్పండి అన్నమాట మాకు చెప్తారు. అప్పుడు చెప్తే ఆ ఐడి తీసుకొని వాడిని అక్కడ ఎక్కడో పోయి వరంగల్ పోయి అరెస్ట్ చేసి అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? వాడు 10th క్లాస్. ఇప్పుడు ఇద్దరిని ఏమన్నారు? ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ దా తప్పు, పిల్లలు దా? పేరెంట్సే కదా. పేరెంట్సే తప్పు. పిల్లలకి ఇవ్వడం పేరెంట్సే తప్పు. ఇంట్లో పెద్దవాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు ఇంట్లో కంపల్సరీ. మీరు కూడా పట్టించుకోకపోవడం మీది కూడా తప్పే. చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయకపోవడం మీరు ఎట్లా తప్ప చేయట్లేదు, కానీ చేయకుండా ఆపలేకపోతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో మనం ఎంటర్ కావాలి. ఫస్ట్ మనకు అవసరమే లేదు. ఈ రోజులలో సోషల్ మీడియా చైనా వాడదు, జపాన్ అసలు మీడియానే వాళ్ళు ఏది వాడరు, ఫోనే వాడరు. జపాన్ స్టూడెంట్స్ ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. మొత్తం అన్ని స్కూల్ ఇవి బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ కూడా వాళ్ళే కట్టుకుంటారు. రూమ్ ఇవన్నీ క్లీనింగ్ కూడా వాళ్ళే చేసుకుంటారు. బుక్స్ కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు. బెంచెస్ కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు. జపాన్లో అంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది. వాళ్ళు ఫోన్ వాడరు. స్కూళ్ళలో ఏముండదు, ఓన్లీ బుక్స్, పెన్సే ఉంటాయి. డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి అంతే చెప్పడానికి. మిగతా అంతా స్టూడెంట్స్ తయారు చేసుకుంటారు అంతా. అట్లా ఉండడానికి కోసం ట్రై చేస్తే మనం కొంచెమన్నా బాగుపడతాం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే మన టైం అంతా వేస్ట్ అవుతుంటుంది. రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మీడియా చూస్తారు కదా, వాట్సాప్లో చూస్తారు, ఆ స్టేటస్లు చూస్తారు. వీళ్ళందరూ మాకు అప్పుడు చూస్తుంటారు. కొంతమంది పిల్లలు కూడా స్టేటస్ పెడుతుంటారు. గుడి దగ్గర ఫోటో పెడతాడు, బడి దగ్గర ఫోటో పెడతాడు, అన్నం తినేటప్పుడు ఫోటో ఒకటి, నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకున్న ఫోటో స్టేటస్ పెడుతుంటారు. ఇవన్నీ పెట్టడం వల్ల మీకే నష్టం. ఏం జరుగుతుందంటే మీ యొక్క ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో ఉంటాయి. ఫేస్బుక్లో పెట్టినట్టు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఉంటుంది. మీరు డిలీట్ చేసినా పోదు. ఒకసారి పెట్టి డిలీట్ చేసి ఏమేసారంటే ఉంటుంది. వాట్సాప్లో పంపించినా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మనం వల్గారిటీకి ఎప్పుడు దగ్గరికి వెళ్ళద్దు. దానికి ఎప్పుడు దూరంగా ఉండాలి.
మన ఇంట్లో ఫ్యామిలీ మనం ఎట్లా పెంచుతారో తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలి. మీ సొంతంగా ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పటి నుంచి మనం చెడిపోతున్నాం. కాబట్టి మేము ఇప్పుడు కూడా మా పేరెంట్స్ చెప్పిందే వింటాం. 40 years వచ్చిన కానీ మా పేరెంట్స్ ఏం చెప్తారో అదే చెప్తాం. ఈరోజు ఏం జరిగిందో డే అంతా ఏం జరిగిందో కూడా చెప్తాం మా అమ్మకి. అట్లా ఉండడం వల్ల నాకు ఏదైనా సలహాలు కూడా ఇస్తారు. అట్లా చేసినా సరే ఇట్లా కూడా చేస్తే బాగుంటుందని చెప్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రతిదీ పేరెంట్స్ షేర్ చేసుకుంటే కొంచెం అన్నా మీరు నాన్ ఫైనాన్షియల్ క్రైమ్లో భాగం కాకుండా ఉండగలుగుతారు. మీ ఫొటోస్ అన్నీ ఎప్పుడు ఏం పెట్టినా మీరు ఇప్పుడు ఎవరు చేసినా మర్చిపోండి. ఇప్పటి నుండి మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ చెప్పండి. ఎవరు కూడా షేర్ చేయొద్దు ఎవరికి ఫొటోస్. షేర్ చేయడం వల్ల కంపల్సరీ బ్యాక్ ఎండ్లో ఉండిపోతుంది, వాళ్ళ ఫోన్లో ఉండిపోతే డిలీట్ మీరు చేసినా అక్కడ కూడా ఉండిపోతాయి. వాళ్ళు డిలీట్ చేసినా వాట్సాప్ దగ్గర ఉండిపోతుంది. అడిగితే వాళ్ళు కూడా ఇస్తారు. వాళ్ళందరూ కలిసి ఏదో చేయొచ్చు. మన డాటా ఎప్పటికైనా బయటకు వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు కదా, రిటర్న్ వెళ్ళిపోయినట్టే. సో అదంతా మన షేర్ కాకుండా మన ఆధార్ కార్డు కానీ మన ఫొటోస్ కానీ మన ఫోన్ నెంబర్స్ కానీ ఆపార్ ఐడి ఉందాం అందరికీ ఆపార్ ఐడీస్ కానీ ఇవన్నీ డిజిలాకర్లో ఉంటాయి. అక్కడనే పెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడు డైరెక్ట్ సబ్మిట్ తీసుకోవాలి ఉంచుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి. కానీ మీరు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల మీ ఐడెంటిటీని మొత్తం ఓపెన్ చేయడం వల్ల మీరు ఎక్కడ ఎట్లా ఏ సైబర్ క్రైమ్లో ఒక అతను మా దగ్గర రోజు వస్తాం మా దగ్గరికి ఆఫీస్కి. ఏమైందంటే సార్ డబ్బులు వేసారంట, ఎన్ని పోయినా ఈరోజు అంటే సార్ ఇలా 10,000 వేసారంట. ఎట్లా పోయినారంటే మాకు దొరకట్లేదు, వాళ్ళు ఎట్లా పోతున్నారు సార్. ఏమైందంటే మన ఆధార్ కార్డు, మన ఫోన్ నెంబర్, మన పాన్ కార్డు డార్క్ వెబ్లో ఉంది. వీని ఆధార్ కార్డు మీద 10,000 ఫోన్ నెంబర్ లేదు, వీరికే తెలియదు. వీని బ్యాంక్ అకౌంట్ మీద ఆ డబ్బులు వేస్తున్నారు, తీసుకుంటారు. ఎవరు వేస్తారు ఎవరు తీసుకుంటారో మనకు తెలియదు. వీడు ఇప్పటికీ ఒక 10 కంప్లైంట్ ఇచ్చిండు. మాకు కూడా ఏం అర్థమవుతలేదు. హైదరాబాద్ దాకా ఆయన ఎంక్వైరీ చేస్తున్నాం. లాస్ట్కి ఏం తెలిసిందంటే డార్క్ వెబ్లో వీడు అతి తెలివి ఉపయోగించి వీడే డార్క్ వెబ్లోకి పోయాడు. డార్క్ వెబ్లోకి పోయి అందులో పోయి వీడి ఆధార్ కార్డు ఫోటో, వీడి పాన్ కార్డు అన్ని బ్యాంక్ పాస్బుక్ అన్నలో పెట్టి దేనికోసం పెట్టినారంటే సార్ జాబ్ ఇస్తాను సార్ పెట్టా సార్. జాబ్ రాలే ఉంటా వీడు మొత్తం తిరుగుతూ ఉన్నాడు. వీడు మనిషి మాత్రం మన దగ్గర ఉన్నాడు. వీడి మొత్తం బయోడేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాడు. వీడు ఏం చేయలేకపోతుంది ఇప్పుడు. దాన్ని చేయడం కోసం మళ్ళీ మేము కొత్త సాఫ్ట్వేర్లు వీడి కోసం కనిపెట్టాల్సి వస్తుంది. ల్యాబ్లో వీడి గురించి డెవలప్ చేస్తున్నాం. ఒక ల్యాబ్ ఉంటుంది అట్లా ఆ ల్యాబ్లో వీడి గురించి డెవలప్ చేయాల్సి వస్తుంది. అక్కడ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే వాడు మొత్తం డార్క్ వెబ్లో అమ్మేసుకున్నాడు. పెట్టుకొని వాడు అట్లా చేయడం వల్ల అట్లా రకరకాలుగా జరుగుతుంది. మనకు తెలియకుండానే మనం ఐడెంటిటీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటేనే మీరు ముందు ఇంకో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హ్యాపీగా ఫ్యామిలీస్ పెళ్లి చేసుకొని ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండగలుగుతారు. లేదంటే జీవితాలు మధ్యలోనే అంతరించిపోయే విధంగా ఉంది పరిస్థితి. ఒక అతనుకి ఏం జరుగుతుందంటే స్టూడెంట్కి ఒక లింక్ వస్తుంది. లింక్ క్లిక్ చేయాలంటే ఆయనకు అర్జెంట్ అవసరం ఉంటుంది. ఎందుకు అవసరం అంటే కాలేజ్ ఫీజు కట్టుకొని డబ్బులు ఇచ్చిండు. ఇంట్లో వాడు ఏం చేసిండు, ఏదో ఖర్చు పెట్టుకున్నాడు. ఫ్రెండ్స్ ఏదో చేసిండు, ఖర్చు పెట్టేసి అయిపోయింది. ఇప్పుడు అర్జెంట్ అంటే 5,000 రూపాయలు కావాలి. ఎట్లా అంటే ఇంకో ఫ్రెండ్ చెప్పిన లోన్ యాప్ ఉంటారా అప్లై చేసుకుని మళ్ళీ కట్టాల్సి ఇప్పుడు వాడు ఏం చేస్తాడంటే లోన్ యాప్ మనం ట్రై చేసినప్పుడు ఒక లింక్ పంపిస్తాడు. నీ డాటా మొత్తం తీసుకుంటాడు. నేను ఏమన్నాడు వాడు, నీ డాటా మొత్తం తీసేసుకుని మన దగ్గర పెట్టుకుంటాడు. నీకు ఎన్ని వేలు కావాలంటే 5,000 ఇస్తాడు. 5,000 అడిగితే 5,000 పంపించేస్తాడు. ఏమని గట్టపోతే ఏమైతే నువ్వు అనుకుంటావు. వాడు నన్ను చూస్తున్నా, నేను ఇక్కడ ఉన్నాను, వాడు ఎక్కడ ఉన్నాడు, నేను ఎందుకు కట్టాలి వాడికి, ఏం చేస్తాడు వాడు, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకుంటే ఏం చేస్తాడు వాడు అని నువ్వు అనుకుంటావు. అసలు విషయం తెలియదు. వాడు అంత పిచ్చోడు కాదు కదా, డబ్బులు ఇచ్చినాడు. మన డాటా మొత్తం మన దగ్గర ఉన్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వేసుకున్నా ఏం చేసినా నీకు ఫోన్లు వస్తుంది. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి ఫోన్ మొత్తం తీసి పడేసేసినావు. కొత్త ఫోన్ కొనుక్కున్నావు, నీకు ఫోన్లు వస్తాయి. ఎట్లా వస్తాయి? నీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం మన దగ్గర ఉంటుంది. వాడు మీ ఫ్రెండ్స్ అందరికీ నీ ఫోటోస్ పంపిస్తుంటాడు. మీ ఫ్రెండ్స్ అందరూ నీకు ఫోన్ చేస్తుంటారు. నువ్వు కొత్త ఫోన్ తీసుకుంటావు, మీ ఇంట్లో అందరికీ నీ ఫోటోలు వస్తుంటాయి. అరే ఏంటో నీ ఫోటోకి ఇట్లా వస్తున్నాయి అని చెప్పి చెప్తే ఏమో నాకేం తెలుసు. లేదు నువ్వు అందరూ కాంటాక్ట్లో ఉన్నావు, నేను 5,000 రూపాయలు తీసుకున్నా, 5,000 వాడికి కట్టేసినావు. వాడు 5,000 కట్టినాక ఏమంటే నీకు 5,000 కట్టేసినా కదా, ఓకే నాది లోన్ యాప్లో నువ్వు లోన్ ఇచ్చినావు కదా, అయిపోయింది లోన్ కట్టేసినా కదా నువ్వు అంటావు. 3,000 100 రూపీస్ లోన్ తీసుకుంటారు పిల్లలు. తీసుకుని 100 రూపీస్ కోసం సూసైడ్ చేసుకున్నాను. 100 రూపీస్ కట్టిన వాడికి 100 రూపీస్ కట్టిన తర్వాత ఏమైంది, వాడు మళ్ళీ 1,000 రూపీస్ అడిగాడు. నేను 1,000 ఎందుకు ఇస్తాను, నువ్వు 100 ఇచ్చి చూసినా నేనే కానీ నువ్వు అన్నావు. లేదు నువ్వు 1,000 ఇస్తేనే నీ ఫొటోస్ నేను వేరే వాళ్ళకి పంప అంటాడు. పంపించుకో అన్నాడు. పంపించుకుంటే ఏమైంది, వాడు వాళ్ళ ఫొటోస్ క్రియేట్ చేసి పంపించాడు. భయపడి ఏం చేసుకుని నువ్వు అట్లనే పంపిస్తున్నా, నాకు నేను వేస్తే నాకు ఏమైనా జరుగుతుంది ఎట్లా అంటే మనం డబ్బులు పంపి అంటారు. వాడు 1,000 రూపీస్ పంపించాను. మళ్ళీ ఏం చేసిన ఇంకా 10,000 అడిగింది. మళ్ళీ ఇంకో దొంగతనం చేసినాం. దొంగతనం చేసి మళ్ళీ 10,000 పంపించినాం. వాడు 20,000 అడిగాడు. నా దగ్గర లేవు, నేను ఏం చేయలేని అన్నాడు. సరే అని చెప్పి ఇంకో దగ్గర తీసుకొని 20,000 పంపించాడు. అట్లా 1,00,000 రూపీస్ పంపించిన ఒక స్టూడెంట్ 3,000 రూపీస్ తీసుకొని 3,000 రూపీస్ లోన్ తీసుకొని 1,00,000 రూపీస్ పంపించిన వాడికి అన్ని అప్పులు చేసింది. బయట
లాస్ట్కి ఏం చేయాలి అర్థం కాలేదు. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, ఫీజు లేదు, కాలేజ్ లేదు, బయట తిరుగుతున్నారు. వాడికి మొత్తం సైకోలా తయారైపోయి లాస్ట్కి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. వాడికి ఏమొచ్చిందంటే వాడికి డబ్బులు వస్తే సరిపోతుంది, వాడికి మనకి ఇక్కడ ఏమైనా సంబంధం లేదు. వాళ్ళకి వాడు దొరికినంత మనకు దొరకడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మేము అలాంటి లోన్ యాప్స్లో తీసుకున్న వాళ్ళని పట్టుకోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. మనకి ఎట్లా పట్టుకుంటామంటే మీకు వచ్చిన కాంటాక్ట్ లింక్, ఫస్ట్ వచ్చిన లింక్ ఉంటుందా, ఆ లింక్ ఉంటేనే కొంచెం మనం డికోడ్ చేయగలరు. మీరు ఏం చేస్తారంటే ఫోన్ ఫార్మాట్ కొట్టేసి ఆ లింక్ కూడా డిలీట్ చేస్తారు. దానివల్ల అసలు ఛాన్సెస్ పట్టుకోవడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఇంకా చాలా రకాలుగా జరుగుతుంటాయి మనకు. డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియాలో వాట్సాప్ కాల్ చేసి నిన్నే అరెస్ట్ చేస్తున్నట్టు. చాలా మంది నిన్న కూడా కాల్ వచ్చింది, నా దగ్గర పరిగెత్తుకుని ఫోన్ పట్టుకుని వచ్చాడు. సార్ ఫోన్లో లైన్లో ఉన్నారు సార్, మాట్లాడాలంటే మీరు ఏం టెన్షన్ పడకండి, అదే డిజిటల్ అరెస్ట్ అని మిమ్మల్ని భయపడిస్తారు. మీకు కాల్ చేశారు, మీరు ఇగ్నోర్ చేయాలి. ఫస్ట్ ప్రివెన్షన్ పెడతానికి క్యూర్ అన్నా కదా, దానిలాగానే సేమ్ ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తే కట్ చేయడం, స్పామ్ కాల్ లాగానే కట్ చేయాలి ఫస్ట్. దాన్ని మనం ఇగ్నోర్ చేయడం వల్ల ఫస్ట్ టైం మనం దాన్ని అవాయిడ్ చేసి ఉంటాం. క్రైమ్ కాకుండా ముందే అవాయిడ్ చేస్తాం. నువ్వు కాల్ చేసి ఏం మాట్లాడతాం, నేను తిడతావు అని అనుకుంటే వాళ్ళతో మాట్లాడుతుంటేనే నీకు ఏదో ఒక విధంగా నేను ట్రాక్ చేసుకుంటాడు. నువ్వు మళ్ళీ వానికి బెండ్ కావాల్సి వస్తుంది. ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్. ఇది చూడండి నాది ఇక్కడ, ఇదంతా ఒక సైకలాజికల్ గేమ్. మనం ఎంత చదువుకున్నా వాడు కాల్ చేసినప్పుడు మనం అట్లా సైకలాజికల్గా వాళ్ళు బెండ్ అయిపోతుంటాం. అట్లా చాలా వాళ్ళు ఏంటంటే ఈ సైకాలజీకి సంబంధించిన క్లాసెస్ విని నేర్చుకుంటున్నారు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. బీహార్ స్టేట్లో మేము పోయి పడుకున్నప్పుడు ఎక్కడ తెలుసుకున్నారంటే సార్ దీనికి సంబంధించిన ఒక కాలేజ్ ఉంది సార్ అంటే. సైబర్ క్రైమ్ ఎట్లా చేయాలనో ఇన్స్టిట్యూట్ పెట్టారు అక్కడ. ఎవరు సైబర్ వాళ్ళు. మరి పోలీసులు అక్కడ ఏం చేస్తారంటే పోలీసులు కూడా తెలుసు, పట్టుకుంటారు, కేసులు చేస్తారు, తెలియకుండా ఎక్కడో పెడతారు. ఒకప్పుడు కూడా టెర్రరిస్టులు, నక్సలైట్లను తయారు చేయడం కోసం ఎక్కడో ఫారెస్ట్ తయారు చేస్తారు కదా, దానిలాగా వీళ్ళను తయారు చేయడం కోసం తయారు చేయడం అంటే వానికి వాటా ఇస్తారు. వీడు ఒక 10 మందికి కోచింగ్ ఇచ్చి వాళ్ళతో సైబర్ క్రైమ్ ఎట్లా వాళ్ళు నేర్పించి వీళ్ళు సంపాదించి డబ్బులు చదివి వాళ్ళు తీసుకొని వానికి ఎంత కొంత ఇస్తుంటారు. మీరందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత జంతారా ఉంటుంది, చూసారు ఎవరన్నా? జంతారా ఒక అమెజాన్ ప్రైమ్లో ఒక సిరీస్ ఉంటుంది, కొంచెం చూడండి. అలా పైన వాళ్ళు ఏముంటారంటే సైబర్ క్రైమ్ పిల్లలే, అంత స్టూడెంట్స్ ఎట్లా చేస్తారు ఆ విలేజ్లో. ఆ విలేజ్ మొత్తం సైబర్ క్రైమ్ చేస్తారు. ఆ విలేజ్లో ఉన్న పిల్లలందరూ సైబర్ క్రైమ్ ఉంటారు. ఏం చేస్తారంటే బయట పొలం వెళ్ళే వాళ్ళను, లేకపోతే గొర్రెల కాపర్లో, లేకపోతే రైతులను, లేకపోతే కూలీ చేసుకున్న వాళ్ళను వాళ్ళకి మాయపడని చెప్పి వాళ్ళతోని వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ వీళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు, అకౌంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది, అకౌంట్ హోల్డర్ ఇతను, అకౌంట్ నా దగ్గర ఉంది, నేను ఏం చేస్తా వీళ్ళకి కాల్ చేసి ఓటీపీ చెప్పని బేరించి అమౌంట్ వెళ్ళి ఇస్తా, ఈ అకౌంట్లో ఇస్తా. అకౌంట్ మాత్రం నా దగ్గర ఉంటుంది, నేను డ్రా చేసుకుంటా అమౌంట్. పోలీసు వచ్చి ఎవరు పట్టుకుంటారు, ఈ అకౌంట్ హోల్డర్ పట్టుకుంటారు. నాకేం తెలియదు సార్, నాకు 10,000 రూపాయలు ఇచ్చింది సార్, అకౌంట్ ఓపెన్ చేయించాడు, నేను ఇచ్చేసాను చెప్తాను. ఎవరికి ఇష్టం అంటే నాకు ఇస్తాను చెప్తాను. నేను ఎక్కడ ఉంటాను అని దొరుకుతాను, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఏది ఉంటుంది. ఏమో సార్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది సార్ అంటారు. సార్ నేను దొరికితే నేనేమంటే సార్ నేను కూడా అకౌంట్ తీసుకున్నా సార్ కరెక్టే, కానీ నా దగ్గర లేదు సార్, నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. అది ఎక్కడ పోతుంది అకౌంట్? వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. వేరే కంట్రీలో ఓన్లీ అకౌంట్ అంటే అకౌంట్ పాస్బుక్ ఇవన్నీ అకౌంట్ సంబంధించిన పాస్వర్డ్స్, అకౌంట్ నెంబర్స్, డీటెయిల్స్ వెళ్ళిపోతాయి. పాస్పోర్ట్ వెళ్ళిపోతాయి. అంటే టెలిగ్రామ్లో అమ్మేస్తారు వాళ్ళు. ఒకరిని పట్టుకున్నాం మేము, రాజస్థాన్కి వెళ్ళి ఒకరిని పట్టుకుంటే ఏం జరిగిందంటే, వాళ్ళు పట్టుకున్న తర్వాత అమాయకు నాకు ఏం తెలియదు, అకౌంట్లో ఎన్ని పడ్డాయి అంటే మనకే తెలియదు. ఎన్ని పడ్డాయి తెలుసా అకౌంట్ అంటే, సార్ నాకు 2,000 రూపాయలు ఇచ్చేసారని చెప్పి అతని అకౌంట్లో 8 కోట్లు పడ్డాయి. అతను 2,000 రూపాయలు ఇచ్చి అకౌంట్ తీసుకున్నారు, 8 కోట్లు ఫ్రాడ్ చేశారు. 8 కోట్ల కేసులో మేము పోయినాం. హైదరాబాద్ సార్ ఎవరికి ఇచ్చినా అంటే సార్ ఇతనికి ఇచ్చినా అని చెప్పాడు. అక్కడికి పోయినాం. అక్కడికి పోయేసరికి ఒకటి మంచి వెహికల్, మంచి కొత్త కారు కొనుక్కున్నాడు. స్టూడెంటే పెద్ద కారు కొనుక్కున్నాడు. మేము పోలీసులు అంతకన్నా పెద్ద కారు కొనుక్కున్నాడు. కారుకే 20-30 లక్షలు ఉంటుంది. ఆ కారు కొనుక్కున్నాడు. కారులో మొత్తం ఐఫోన్లు, 3-4 ఐఫోన్లు, ఒక ల్యాప్టాప్, వాడు ఒక రకనుకున్నాడు కదా. వాడిని ట్రాక్ చేసి మళ్ళీ ఎవరు పట్టుకున్నాం. మనం మన దగ్గర పోతే వాడు భయపడి వస్తున్న తర్వాత చెప్పాడు, ఏం తీసుకున్నారంటే సార్ నాకే ఇచ్చారు సార్ అకౌంట్ అంటే. మరి డబ్బులు అన్ని పెట్టినారంటే, సార్ డబ్బులు లేవు సార్, నాకు ఒక 20 lakhs ఇచ్చారు సార్ వాళ్ళు. మరి ఏం చేసినట్టే సార్ అమ్మేసిన అకౌంట్. ఎవరికి అమ్మేసినట్టు టెలిగ్రామ్లో పెట్టి అమ్మేసాడు. టెలిగ్రామ్లో పెట్టి అమ్మేసింది. ఎవరు తీసుకున్నారో కూడా తెలియదు. వీనికి అమౌంట్ ఎట్లా ఇచ్చిందంటే, వేరే బినాన్స్ అంటే తెలుసా, బిట్కాయిన్ అంటే తెలుసు కదా, వీనికి ఒక బిట్కాయిన్ కూడా ఇచ్చాడు, నువ్వు అమ్ముకోరా అని చెప్పారు. అది కూడా ఆన్లైన్లో బిట్కాయిన్కి సేల్ చేసి వీటికి ఇచ్చేసి ఫ్రీగా వాడు ఆ బిట్కాయిన్ అమ్ముకొని ఇండియన్ కరెన్సీ రూపీ తీసుకొని బయట తిరుగుతాడు. వీడిని పట్టుకున్నాం. మరి ఎవరికి అమ్మినామంటే టెలిగ్రామ్లో అమ్మేసేస్తారని చెప్పి. ఆ టెలిగ్రామ్లో ఎవరుంటే ఎవరు తెలియదు, నిద్ర వస్తుంది. టెలిగ్రామ్లో ఎవరున్నారంటే ఎవరు తెలియదు. ఆడు ఏమైతుంది, టెలిగ్రామ్లో ఒకసారి డిలీట్ చేసామంటే మొత్తం ఎగిరిపోతాడు.
ఉండదు. దాన్ని కూడా మేము చేయగలుగుతాం. మళ్ళీ డేటా రిట్రీవ్ చేసి మొత్తం అంతా తీసుకొని మన వాట్సాప్ చాటింగ్ టోటల్ తీసినాం. ఎంతమంది చాటింగ్ చేసిండు అది మొత్తం ఫోన్కు కనెక్ట్ చేయగానే మొత్తం వచ్చేస్తుంది మా దగ్గర డేటా. కాబట్టి మీరు కూడా అవుతున్న వాట్సాప్ చాటింగ్ కానీ ఏమైనా చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. అన్నెసెసరీగా మాట్లాడి అన్నెసరీ చాట్ చేస్తే ఇబ్బందులు పడతారు. రేపు పొద్దున ఏమైనా జరిగితే మా దగ్గరికి వస్తే మీ డేటా మొత్తం బయటకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వాడు ఏం చేసి వాడు టెలిగ్రామ్స్ తీసుకొని అరెస్ట్ చేద్దాం అనుకుంటే వాడు ఎక్కడున్నాడు, కాంబోడియాలో ఉన్నాడు. సరే అని చెప్పేసి అక్కడ ఉన్న పోలీస్కి మన ఇండియన్ పోలీస్ ఇంటిమేట్ ఇస్తే అక్కడ ఒక పెద్ద కాలేజీ ఉంది. కాంబోడియాలో ఒక పెద్ద కాలేజీ ఉంది. కాలేజీ అక్కడ 100 మంది ఇండియన్స్ ఉన్నారు. అలా వాళ్ళందరినీ కాపాడి మళ్ళీ ఇండియాకి పంపించారు. వాళ్ళందరూ బానిసలుగా సైబర్ స్లేవరీగా మారిపోయారు. సైబర్ స్లేవరీ అంటే బానిసలు. మన దగ్గర నుంచి పోయిన తర్వాత అక్కడ పోయి జాబ్ ఇప్పిస్తాను, తీసుకుపోయి మంచి జాబ్ ఇస్తాం. మీకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మంచి జాబ్ దొరికిందని చెప్పి ఇంట్లో వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళినాక 3 lakhs శాలరీ 4 lakhs అని పోతే అక్కడికి వెళ్ళాక వీడికి 30,000 కూడా ఇస్తలేదు. ఇరుక్కపోయి అక్కడ ఉండిపోయి ఇంటికి రాలేక ఊళ్ళోకి వస్తే అవమానం ఉందని చెప్పేసి భయపడి అక్కడనే ఉండి ఈ సైబర్ క్రైమ్ చేస్తుంది. వాళ్ళందరి మీద కేసు ఉంటే కూడా కాపాడాలి. అందరినీ తీసుకొచ్చి ఇండియాకి అందరినీ మళ్ళీ ఇక్కడ వేరే జాబ్లలో గవర్నమెంట్ ఆపర్చునిటీస్ వేరే కంపెనీలు ఇచ్చి మళ్ళీ వాళ్ళందరూ సూసైడ్ అటెంప్ట్ చేయకుండా కాపాడగలిగింది. ఇదంతా ఎలా జరిగింది? ఈ అకౌంట్ ఓపెనింగ్ వల్ల జరిగింది. మీరు ఫస్ట్ ఇది అకౌంట్ ఓపెన్ చేయకపోతే జరగబోతున్నాయి. అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ బ్యాంక్ వచ్చినప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు అకౌంట్. దాన్ని కూడా ఇంకా చర్యలు తీసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయకుండా, సోషల్ మీడియాలో ఇవన్నీ పోస్ట్ చేయకుండా, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకుండా ఇదంతా తీసుకుంటారు. కానీ అయినా కానీ వేరే ఏదో విధంగా జరుగుతుంటారు. వాట్సాప్ కాల్ చేస్తుంటారు, లేదా ఇన్స్టాగ్రామ్ కాల్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో వేస్తారు. మనమేమో అన్ని ఆపరేటర్ అవుతుంటే వాడేమో దారులు ఎత్తుకుంటారు. అకౌంట్ హోల్డర్స్ ఎట్లా మనం షేర్ చేయాలి, ఇంకా రకరకాలుగా ఉంటుంది. మీకు ఇవన్నీ కొంతవరకు అయితే అవగాహన వచ్చింది అనుకుంటున్నాం. మనకు సైబర్ క్రైమ్ అనేది 2 రకాలు. ఒకటి ఫైనాన్షియల్, రెండు నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్గా జరిగేది డబ్బులు దోచుకోవడం. నాన్ ఫైనాన్షియల్గా మన వ్యక్తిగతంగా మన సమాచారం తీసుకొని మనల్ని సోషల్ మీడియా ద్వారా హరాస్ చేసి ఇది 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 ఒక రకం, చిన్న రకం. ఇది మన దగ్గరనే చేస్తుంటారు, మనకు తెలిసిన వాళ్ళే చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్లో కొత్త ఐడి క్రియేట్ చేసి వాళ్ళ మీద పోస్ట్ పెడతారు. అది దొరికిపోతారు, దొరక అనుకుంటారు. కంపల్సరీ దొరికిపోతారు. దొరక అనేది పోలీసు తెలియకుండా మీరు తప్పించుకోవడానికి ఏ విధంగా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టే. పాలు తాగితే ఎవ్వరు చూస్తూనే అనుకుంటుంది, కళ్ళు మూసుకుంటుంది, పాలు తాగుతుంది. సేమ్ అట్లా మీరు క్రైమ్ చేసే వాళ్ళు కూడా మీరు ఆ క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఫస్ట్ ఈ అవగాహన సదస్సు వల్ల మీకు ఫస్ట్ తెలియాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీరు ఫస్ట్ క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు. నాన్ ఫైనాన్షియల్ సోషల్ మీడియా క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దు ఫస్ట్. సెకండ్, మీరు కాకుండా బారిన పడకుండా తప్పించుకోవడానికి ఎట్లా ఉండాలి, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా సంబంధించిన. థర్డ్, మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఫైనాన్షియల్గా క్రైమ్లో ఇరుక్కోకుండా ఏ విధంగా కాపాడుకోగలగాలి, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఇంకా తెలుసుకోవాలంటే మీకు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ సెర్చ్ చేసుకున్నప్పుడు అంటే పిచ్చి కాకుండా ఇట్లాంటి అవేర్నెస్ సంబంధించిన డాటాను సెర్చ్ చేసుకుంటే మీకు కొంచెం జ్ఞానం వస్తుంది. 10 మందికి చెప్తారు. ఇంకా మన భారతదేశంలో ఇట్లాంటి క్రైమ్ కాకుండా లాస్ కాకుండా మన అమౌంట్ మన సంపద వేరే దేశానికి తరలిపోకుండా మనం కాపాడగలుగుతాం. మన దగ్గర అభివృద్ధి జరుగుతున్నప్పుడు మనందరం హ్యాపీగా ఉంటాం, మన దగ్గర జాబ్స్ వస్తాయి, మన ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటారు, మన ఇండియా కంట్రీ హ్యాపీగా ఉంటుంది. దానివల్ల నేరాలు తగ్గితే మేము కూడా సంతోషంగా ఉంటాం. వేరే పనులు చేసుకోవచ్చు. దీని మీదే ఉండకుండా చిన్న చిన్న నేరాలు కానీ ఇంకా వేరే క్రైమ్ జరగకుండా కొత్త రకం నేరాలు జరగకుండా ఏ విధంగా కాపాడాలని దేశాన్ని మేము దాన్ని తీసుకుపోవచ్చు. సో ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన ప్రిన్సిపల్ గారికి మరియు ముఖ్య అతిథి వచ్చిన మా డిఎస్పీ గారికి అండ్ మట్పల్లి సిఎస్ఐ గారికి చెప్తాం. ఈ కృతజ్ఞత తెలుపుతున్నాం. మీరు సైబర్ అవేర్నెస్ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా 1930 కాల్ చేయాలి కదా. అది 1930 తెలుసు అందరికి. నోటెడ్ ఉండాలి 100. ఓకేనా? నోటెడ్ ఉండాలి. ఎవరికైనా క్రైమ్ జరిగింది, నిజంగా జరిగింది, మాకు ఎట్లా సలహాలు సూచనలు కావాలంటే నా నెంబర్ రాసుకోండి, నాకు కాల్ చేయమని చెప్పండి. డైరెక్ట్ నా నెంబర్ తీసుకోండి. అంతా నోట్ బుక్స్ లేవా? ఓకే, మీ ప్రిన్సిపాల్ సార్ మీ గ్రూప్లో షేర్ చేస్తారు. మీకు 9963084684 మీ సార్ మీకు షేర్ చేస్తాడు. మీకు ఎవరికైనా అన్నెసెసరీ కాల్ కాకుండా అవసరం ఉండి డబ్బులు ఓడుకున్నప్పుడు కానీ లేదంటే సోషల్ మీడియాలో ఏదైనా మీకు జరుగుతున్నప్పుడు కానీ మీ మీద ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నప్పుడు కానీ 1930 ఫస్ట్ కాల్ చేయండి. అది రెస్పాన్స్ రానప్పుడు మాకు కాల్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. మీరు ఏం చేయాలో చెప్తాం. మీరు దగ్గరలో ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే అక్కడ సైబర్ వారియర్ ఉంటారు. ప్రతి పోలీస్ స్టేషన్లో
ఒక సైబర్ వారియర్ ఉంటాడు, అతను కూడా కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంటే, మేము కూడా పోలీస్ డిపార్ట్మెంటే. బట్ ఈ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా మారాల్సి వస్తుంది. కాబట్టి ఒక సైబర్ వారియర్ ఉంటాడు, అతను వెళ్ళి కాంటాక్ట్ అయితే అసలు ఏం జరిగింది, నేరం ఎలా జరిగింది, దీనికి ఎట్లా మీరు చేయాలని చెప్పేసి మొత్తం డీటెయిల్గా చెప్తుంటాడు. ఇదంతా మీ అవగాహన వరకే, మీరు ఇలా క్రైమ్లో ఇన్వాల్వ్ కావద్దని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సైబర్ గురించి చక్కగా విద్యార్థులకు వివరించిన కృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒకటి మొన్న ఉదాహరణ, మన మెట్పల్లి దగ్గరలో ఉన్న ముత్యంపేట గ్రామంలో ఒక విద్యార్థి సాయి కిరణ్ అనే అతను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అతను యూకేకి వెళ్ళి ఇంజనీరింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ టెలిగ్రామ్ యాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఏ యూనివర్సిటీ బాగుంటుందని వెతుకుతుంటే టెలిగ్రామ్ యాప్లో ఒక అతను తిరుపతి మన దేవస్థానం తిరుపతికి చెందిన ఒక కృష్ణ యాదవ్ అనే సైబర్ నేరస్తులతో ఆయన టెలిగ్రామ్ యాప్లో పరిచయం ఏర్పడింది. ఆయన ఫస్ట్ ఒక 10 days వరకు హాయ్ బ్రో అనుకుంటూ రోజు వాట్సాప్లలో పెట్టుకుంటూ అతన్ని మాయమాటలు చెప్పి అతనికి ఈ లండన్లో మంచి యూనివర్సిటీ ఉంది, నీకు తక్కువ ఫీజుతో నేను ఇక్కడ అకామిడేషన్తో సహా ఏర్పాటు చేస్తానని చెప్పి అతను నమ్మిస్తే అతడు కూడా నమ్మి ఇండియాలో డబ్బులు కడితే ఎక్కువ అవుతుంది, యూకేలో డబ్బులు అయితే తక్కువ ఖర్చుగా కూడుకున్నానని చెప్తే అతను నమ్మి ఒక 6 lakhs నువ్వు అక్కడి నుంచి పంపు, ఇండియా నుంచి ఇక్కడికి వస్తే 10 lakhs అయితే నువ్వు ఇండియాలో నీకు ఒక అకౌంట్ నెంబర్ చెప్తా అని అతని పాస్పోర్టు అకౌంట్ నెంబర్ వాట్సాప్లో పెట్టాడు. ఇతడు నమ్మి పాపం అతను ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన విద్యార్థి, చాలా పేద విద్యార్థి. వాళ్ళ తల్లిదండ్రులు గత కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ కష్టపడి కొడుకు గురించి జమ చేసిన డబ్బులను ఆ సాయి కిరణ్ అనే వ్యక్తి అకౌంట్లో వేసినాడు. వెంటనే 2 రోజుల తర్వాత నీకు యూనివర్సిటీ నుండి నీకు కాల్ లెటర్ వస్తుంది, అప్పుడు నువ్వు ఫ్లైట్ ఎక్కి రమ్మని చెప్పిండు. 2 రోజుల తర్వాత అతని ఫోన్ నెంబర్ వాట్సాప్ టెలిగ్రామ్ యాప్లో నుంచి ఆయన డిలీట్ అయ్యింది. ఆ తర్వాత మల్లాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది. మేము డిఎస్పీ గారి ఆదేశానుసారము కృష్ణ యాదవ్ అనే అతనిపై కేసు నమోదు చేసి ఆయన గురించి వెతకగా అతడు యూకేలో ఉంటున్నాడని తెలిసింది. మేము ఎల్ఓసి లెటర్ పెట్టినాము యూకే గవర్నమెంట్కు. అతను మొన్న గత వారం రోజులు దాదాపు ఒక 5-6 days బ్యాక్ అతను యూకే నుండి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగాగానే మనం పెట్టిన ఎల్ఓసి ప్రకారం అతన్ని అక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్ నాకు మెసేజ్ పెట్టాగానే నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడనే ఆ కేసులో అరెస్ట్ చేసి అతన్ని కోర్టుకు పంపించి కోర్టు ద్వారా అతన్ని ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల జైల్లో ఉన్నాడు. అతడు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. నేను ఒక్కరినే కాదు సార్, చాలా మంది చేస్తారు ఇటువంటి అని చెప్తున్న సమాధానం. మరి వారి కుటుంబం ఇట్లా బాధలో ఉన్నది, మన డబ్బులు ఎట్లా అంటే నేనేం చేయాలి సార్ అనే విషయం మాట్లాడి నేనే. అతను తిరుపతి, అతను దాదాపు 2 కోట్ల వరకు స్కామ్ చేసింది ఇప్పటివరకు. మన తెలంగాణ వాళ్ళను, ఏపీ వాళ్ళను, పశ్చిమ బెంగాల్ నుంచి ఎంతోమందిని ఆయన చాలా మోసాలు చేసినట్టు నాకు తెలిసింది. కానీ వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనాయి. మీరు దయచేసి అటువంటి, ఇప్పుడు ఎందుకంటే మీరు డిగ్రీ విద్యార్థులు కాబట్టి నెక్స్ట్ మీది ఇంజనీరింగ్ చదవాలనే ఉద్దేశం ఉంటుంది. మీరు కూడా ఈ టెలిఫోన్ యాప్లో టెలిగ్రామ్లో కానీ ఎవరైనా పరిచయం అయ్యి మీకు సీట్ ఫ్రీగా దొరుకుతుంది, తక్కువ ధర దొరుకుతుంది అని చెప్తే దయచేసి విద్యార్థులు ఎవరు నమ్మకూడదు. నమ్మి మోసపోకండి, తర్వాత మళ్ళీ మీ కుటుంబం బాధపడవలసి వస్తుంది. ఇది ఒక్కటి గమనించాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాము. ఇప్పుడు చివరిగా మనకు మెట్పల్లి డిఎస్పీ గారైన శ్రీ రాములు సార్ గారు, మీకు కొత్తగా పరిచయం సార్ వచ్చి 3-4 months అవుతుంది. మన కళాశాలకు నేను వచ్చినప్పుడు సార్ అప్పటి వరకు రాలేదు. కావున మిమ్మల్ని అందరూ విద్యార్థులందరికీ సార్ను పరిచయం చేయించాలి. సారు కూడా కొన్ని విషయాలు చెప్తే మీరు వినాలనే ఉద్దేశంతో సారు మీటింగ్లో ఉన్న సార్ను రిక్వెస్ట్ చేసి మీ వద్దకు తీసుకొచ్చిన. ఇప్పుడు సారు మీతో తెలిసేపు మీరు సార్ వివరిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా వినాలని చెప్పి కోరుతున్నాను.
జ్ఞానోదయ డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బెట్టిల్లి సిఐ నిరంజన్ రెడ్డి గారికి, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ కృష్ణ గారికి, మారుతి గారికి, అదేవిధంగా ఈ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికీ నమస్కారాలు. మనకు ఈ చదువు వల్ల, మనకు టెక్నాలజీ చదువు వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి. చదివే అన్నిటికీ మూలము ఈ ప్రపంచం తెలుసుకోవడానికి. కానీ ఈ కొత్త కొత్త ఆవిష్కరణలు, కొత్త కొత్త సైన్స్ వల్ల మనకు లాభాలు కలిగినప్పటికీ కూడా వాటిలో నష్టాలు కూడా కొన్ని ఉంటాయి. అందుకని వాటి నైతికత విషయాలను మనం జోడించినప్పుడు ఏది మనం ఉపయోగించాలి, ఏది ఉపయోగించదని తెలుస్తుంది. అందుకనే ఒక మహానుభావుడు అంటాడు, వితౌట్ మొరాలిటీ సైన్స్ ఇస్ ఏ మ్యాడ్ అంటారు. వితౌట్ మొరాలిటీ సైన్స్ ఇస్ ఏ మ్యాడ్. మొరాలిటీ అంటే నైతికత లేని చదువు చాలా పిచ్చి లాంటిది, అంటే ఒక వినాశనానికి దారి తీస్తుంది. అందుకని మనము ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు, మిగతాయి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడడానికే మనం దాన్ని కనుగొనడం జరిగింది మానవుడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలా, మన చదువుకు ఉపయోగించుకోవాలా, మన కెరియర్కి ఉపయోగించుకోవాలా, మన ఇంటికి ఉపయోగించుకోవాలా. కానీ దాన్ని సరైన విధంగా ఒక నైతికత జోడించి మనం ఒకవేళ దాన్ని ఉపయోగించుకోకుంటే అది మొత్తము మానవాళికే మొత్తము వినాశనానికి దారి తీస్తుంది. అదేవిధంగా ఇండివిజువల్గా మనల్ని కూడా మొత్తం టోటల్గా మనల్ని కొలాప్స్ చేసి పడేస్తుంది, మన జీవితాన్ని కూడా మొత్తం స్పాయిల్ చేస్తుంది. అందుకని దాన్ని ప్రాపర్గా మనము మన ఎడ్యుకేషన్కు, మన కెరియర్కు ఉపయోగపడే వాటి గురించే మనం ఉపయోగించాలి తప్ప వేరే వాటికి ఉపయోగించదు. ఉదాహరణకి ఇప్పుడు ఒక నైఫ్ ఉంది, కత్తి మామూలుగా అది సైన్స్ యొక్క ఆవిష్కరణ. కత్తి అనేది సైన్స్ కనుగొన్నది. అంతకుముందు కట్ చేయడానికి కత్తిని కనుగొనలేవు ఆది మానవుడు. స్టార్టింగ్లో మామూలుగా బండంతోనే ఇట్లా కట్ చేసుకునేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని ఒక కత్తిని కనుగొనడం జరిగింది. జరిగిన తర్వాత కత్తితోని కట్ చేసుకోవడం అనేది చాలా తేలికగా జరగడం జరిగింది. తేలికగా కట్ చేసుకోవడం. కానీ ఆ కత్తితోని కేవలం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలా, ఏదైనా మన ఇంటికి సంబంధించిన వస్తువులను కట్ చేసుకోవాలా అనేది ఒక నైతికత. ఈ కత్తితోని వేరే రకంగా వేరే చుట్టుపక్కల వాళ్ళని ఏదైనా గొడవ జరిగినప్పుడు దీంతో పొడవడం కానీ లేకపోతే చంపడం కానీ చెయ్యకూడదు అనేది నైతికత. ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి, ఇంట్లో ఏమైనా వస్తువులను కట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలనేది నైతికత. అందుకే ప్రతి ఆవిష్కరణకి, ప్రతి చదువుకి, ప్రతి సైన్స్కి మొరాలిటీ అనేది దానికి యాడ్ చేయకుంటే అది ఒక వినాశనానికి దారి తీస్తుంది. ఇప్పుడు కత్తికి మొరాలిటీ ఏంటిది? కేవలం ఇంటి వస్తువులనే చేయాలా, వేరే వాళ్ళ మీద దీన్ని ఉపయోగించాలి అనేది నైతికత. ఆ రకంగా మనం నైతికత దానికి యాడ్ చేసినప్పుడు అది మనకు ఉపయోగం, ఆ కత్తి మనకు ఉపయోగపడుతుంది. కానీ అది ఆ మొరాలిటీ దానికి లేదనుకోండి, రోడ్ల మీద కత్తులు పట్టుకొని అటు ఇటు తిరగడం, లేకుంటే ఏమైనా నాకు గొడవ జరిగినప్పుడు మామూలుగా కొట్టుకోవడాలు, ఆ రకంగా చేస్తే చాలా నష్టం జరుగుతుంది. ఎదుటోళ్ళకి నష్టం జరుగుతుంది, అది చేసిన వాళ్ళు కూడా జైలుకి పోతారు. సో రెండు రకాల నష్టం జరుగుతుంది. అందుకనే ఎప్పుడైనా కూడా సైన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇదంతా కూడా మొరాలిటీతోని అది యాడ్ చేసి మనం చూడాలి. మొరాలిటీతోనే యాడ్ చేయకుండా కేవలం సైన్సే గొప్పదని, సైన్స్తోనే మొత్తం అన్ని చేస్తారనుకుంటే అది వినాశనానికి కూడా దారిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు న్యూక్లియర్ పవర్ ఉంది, న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. న్యూక్లియర్ టెక్నాలజీతో ఏమేమి చేయగలుగుతారు? న్యూక్లియర్ టెక్నాలజీ ఒక పెద్ద ఆవిష్కరణ, మానవాళికి ఒక పెద్ద ఆవిష్కరణ. న్యూక్లియర్ దాంతోనే అనేక ఉపయోగాలు ఉన్నాయి. న్యూక్లియర్ పవర్ తయారు చేయవచ్చు. ఇప్పుడు థర్మల్ పవర్ కన్నా, మిగతా పవర్స్ కన్నా కూడా న్యూక్లియర్ పవర్ అనేది చాలా చీప్గా, చాలా 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 పవర్ఫుల్గా దాన్ని ఉపయోగించవచ్చు, అంటే దాన్ని తయారు చేయవచ్చు చీప్గా. అట్ ద సేమ్ టైం అదే న్యూక్లియర్ పవర్తోనే, ఆ న్యూక్లియర్ టెక్నాలజీతోని న్యూక్లియర్ వెపన్స్ కూడా తయారు చేయవచ్చు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే ఆ న్యూక్లియర్ వెపన్స్ తోని టోటల్ ప్రపంచమే మొత్తం, మానవాళి మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. నాట్ ఓన్లీ మానవులు, జంతువులు, పశువులు, తర్వాత మామూలుగా అడవిలో ఉన్న వృక్షాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. అంటే సైన్స్కు మొరాలిటీ అనేది మనం జోడించకుంటే, సైన్స్కు మనము నైతికత అనేది జోడించకుంటే అది వినాశనానికి దారి తీస్తుంది. అందుకనే మన చదువు కూడా నైతికత అనేది ఉండాలి. కేవలం ఇది చదువు తెలుసుకొని నైతికత అనేది మనం జోడించకుంటే మన పక్కని కూడా ఎట్లా మోసం చేయాలనేది చూస్తాం. మనకున్న తెలివితోని, మనకున్న నాలెడ్జ్తో. లేదు ఇట్లా చేయకూడదు, ఎదుటోళ్ళని మనము మన సోదరులాగా చూడాలా, సోదరభావంతో ఉండాలా, మనం వాళ్ళతో కూడా మనం ప్రాపర్ ఉండాలి, ఎవరికి నష్టం చేయొద్దు అనేది ఒక నైతికత ఉన్నప్పుడు మనం ఆ నష్టం చేయం.
అందుకనే చదువుకునే విద్యార్థులు కనుక మీరు అందరూ ఖచ్చితంగా నైతికత అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. ఈ నైతికతను మన చదువుకు కూడా జోడించుకోవాలి. లేకుంటే మాత్రం అది ఆ చదువుతో ఉపయోగం కూడా ఉండదు. మీరు ఎంత గొప్ప చదివినా, మీరు ఎంత పెద్ద ఇంజనీర్లు అయినా, మీరు డాక్టర్స్ అయినా, లేకపోతే వేరే ఫీల్డ్ దేంట్లో కూడా మీకు నైతికత లేకుండా మాత్రం మీరు బతకగలుగుతారు. కానీ నైతికత లేకుండా మాత్రం ప్రాపర్గా బతకలేరు. కొన్ని రోజులు టెంపరీగా కొంత షైన్ కూడా కాగలుగుతారు, కానీ లైఫ్లో మీరు సక్సెస్ఫుల్ పర్సన్స్ అయితే కాలేరు లాంగ్ టర్మ్లో. అందుకనే నైతికత అనేది జీవితంలో చాలా కీలకమైనది. అనైతికతగా బతకడం అనేది నిమిషాల పని, క్షణాలలో కూడా అనైతికత తయారు కావచ్చు. కానీ నైతికతగా బతకాలంటే మాత్రం జీవితాంతం దాంతోనే ఉండాలి. అందుకని ఆ రకంగా మనము మన జీవితాన్ని మలుచుకొని, మన నడవడికను మలుచుకొని, మన డిసిప్లిన్గా ఉండుకుంటూ మన జీవితాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలి. ఇంతకుముందు కృష్ణ చెప్పినట్టు అది కూడా ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిందే. ఇది సెల్ ఫోన్ కానీ లేకపోతే అది అంతా టెక్నాలజీకి సంబంధించిందే. దాంతో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. కానీ దాంతో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే ఆ క్రైమ్స్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని చెడుగా ఉపయోగించుకోవడానికి చేస్తున్నారు. దానివల్ల అందరికీ నష్టం జరుగుతుంది, వాళ్ళు కూడా ఏదో రోజు జైలుకు పోతారు. సో అందుకనే టెక్నాలజీని అన్నింటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోవాలని, సెల్ ఫోన్ ఉంది కదా అని చెడు వాటికి ఉపయోగించుకోకుండా మీకు మీ కెరియర్కి, మీ చదువుకు మాత్రమే ఉపయోగించుకొని మీరు దాన్ని ప్రాపర్గా పాటిస్తారని, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న మీ పేరెంట్స్ కానీ లేకుంటే మీకు తెలిసిన మీ సోదరులకు కానీ అందరికీ మీరు ఆ రకంగా చెప్పి ఈ సైబర్ నేరాల బారిన పడొద్దని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా విషయాలు బ్రహ్మణ అయిపోయింది కదా సార్. నేనైతే ఒక విషయం ముగిస్తాను. ముఖ్యంగా మీరందరూ కొద్ది రోజుల్లో పడిన తల్లి అవుతారు. అప్పుడు మాత్రం పిల్లలకు అన్నం తినిపించినప్పుడు ఈ సెల్ ఫోన్ ఇవ్వకుండా, చిన్న పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తుంది ఈ మధ్య. అది ఘోరంగా డాక్టర్ చెప్తున్నారు, కళ్ళ మీద చెప్పిపోతారట. దయచేసి పిల్లలకు కూడా మీ పిల్లల చిన్నపిల్లలు ఉంటే ఫోన్ లేకపోతే ఉండే పరిస్థితి లేదు. చాలా మంది పిల్లలు ఫోన్ పట్టుకుంటున్నారు. దయచేసి ఫోన్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఇంతకుముందు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది సార్, జర్మనీ దేశంలో విద్యార్థులకు ఫోనే లేదు. మనం ఫోన్ లేకుండా ఉండగలిగితే చాలా బాగుంటాం. ఎంతసేపు వార్తలు చూసినా, ఎన్ని చూసినా ఒక గంటకి ఏం చూసినా మనకు జ్ఞాపకం. జ్ఞాపక శక్తిని తగ్గించేదే ఫోన్. మెమరీ వెళ్ళాలంటే ఫోన్ వాడదు అసలు. ఈ సందర్భంగా మన కాలేజీని ఎన్నుకొని మన కాలేజీ వచ్చినందుకు డిఎస్పీ గారు మొట్టమొదటిసారి ఎంతో గొప్ప వ్యక్తి, చదువుకునేటప్పుడు కానీ మనలాగా చిన్న కుటుంబం వచ్చే వ్యక్తి, సంఘ సంస్కర్తగా ఈ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి. ఒక ఉద్యోగమే కాదు, నా ద్వారా సమాజానికి ఉపయోగపడాలి. కేవలం ఉద్యోగం చేసిపోదామని కాదు, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మంచి జరిపించాలి, మంచి దిశలో ఈ ప్రాంతాన్ని ఉంచాలనే తపనతోటి పనిచేస్తున్నటువంటి ఆ ఇద్దరికి కూడా మనం సన్మానిద్దామా? వారు అడుగుపెట్టిన అదృష్టంగా భావిస్తూ సన్మానిద్దాం. సార్ చాలా ఇస్తారు. సన్మానం మీరు చేస్తాం, నేను చేయన్నా? మీరు చేస్తే బాగుంటుంది కదా. రండమ్మా, పిల్లలు మీరు రైట్ రండమ్మా, నాకు మీరు మీతో సమానం రండి. ఏం కదా మాట్లాడు రామా రైట్ పాస్ పాస్ రండమ్మా. రండి దూరం. ఈరోజు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని మన కాలేజీని ఎంచుకొని మన కాలేజీలో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మన ముప్పెల్లి డిఎస్పీ రాములు గారిని మరియు ఇన్స్పెక్టర్ మన విలేజ్ రెడ్డి సార్ గారు అదేవిధంగా మంచి అవగాహన కార్యక్రమం గురించి అన్ని కేటాయించి అంశాలు కృష్ణ గారి ప్రత్యేక కార్యక్రమం ప్రత్యేక ఇద్దరు
ఒక ఇద్దరు ఇట్రా మీరు ఇట్రా ఇప్పుడు సిఐ గారికి సంబంధించిన విద్యార్థులు భోజనం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తమ పోలీస్ అవార్డు సంబంధించినటువంటి అవార్డు సాధించినటువంటి నిరంజన్ సార్ గారికి కళాశాల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామట. అతి చిన్న స్థాయి నుండి భారతదేశం గర్వించే స్థాయికి పోలీస్ వ్యవస్థ తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ పోలీసింగ్ అనేటువంటి నినాదంతో మెట్పల్లి ప్రాంత ప్రజలకు త్వరితగతిన చేరువైనటువంటి నిరంజన్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మా విద్యార్థులందరికీ సైబర్ నేరాలపైన మంచి అవగాహన కల్పించినటువంటి ఆర్ఎస్ఐ కృష్ణ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. తప్పకుండా మీరు